ధర్మేంద్రకు అశురెడ్డి ధమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అతడిని బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. తీసుకున్న డబ్బుల్లో ₹1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే సరే లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. తన తరపున ప్రవీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ధర్మేంద్రకు అశురెడ్డి ధమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అతన్ని బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్టుగా ఆడియోలో వినిపిస్తోంది. తీసుకున్న డబ్బుల్లో ₹1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే సరే లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. తన తరపున ప్రవీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, దీనికి సంబంధించిన అశురెడ్డి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర మధ్యలో వ్యవహారం నాటికి ముగుస్తుంది చెప్పవచ్చు. ఈ వ్యవహారం దాదాపుగా ₹9.5 కోట్ల డబ్బుల్ని అశురెడ్డి తీసుకున్నట్లుగా ధర్మేంద్ర అటు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ధర్మేంద్ర సంబంధించి ఎప్పుడెప్పుడు 2015 నుంచి 2025 వరకు దాదాపు ₹9.5 కోట్ల ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే పబ్లిష్ చేయడం జరిగింది. వాటికి వివరాలు బయటకు వచ్చినాయి. అయితే ధర్మేంద్రను బెదిరిస్తూ అయితే ₹9.5 కోట్ల అశురెడ్డి తీసుకున్నప్పటికీ ఆ డబ్బులు సంబంధించి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తూనే మరోవైపు ₹1.5 కోటి మాత్రం తాను ఇస్తాను, మిగతా డబ్బులు మొత్తం తాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి మధ్యవర్తుల ద్వారా అంటే పెద్ద మనుషుల మధ్యవర్తుల ద్వారా తేల్చుకున్నాం, లేదంటే నువ్వు ఈ వ్యవహారం కనుక ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తానే నీ మీద హరాస్మెంట్ కావచ్చు, వేధింపుల కేసు పెడతానని చెప్పి కూడా అటు అశురెడ్డి అయితే ఈ వ్యవహారం సంబంధించి గత ఏడాది కాలం నుంచి వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు నడుస్తున్నాయి. డబ్బుల వ్యవహారంలో ఇష్యూ నడుస్తుంది. అయితే డబ్బుల సిస్టమ్ సంబంధించి కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు, గత వేణుస్వామి కావచ్చు, లేకుంటే సినిమా ఇండస్ట్రీ కొంతమంది పెద్దలు కావచ్చు రాజీ చేసే ప్రయత్నం చేస్తారు. చివరికి బెడిసి కొట్టడంతో అటు ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు కేసు నమోదు. అయితే ఇప్పుడు ఆడియోలో మాత్రం స్పష్టంగా వినబడుతుంది, పూర్తి వివరాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ₹1.5 కోట్ల మాత్రం తాను ఇస్తాను, మిగతా డబ్బులు తాను జీవితంలో సెటిల్ అయినప్పుడు ఇస్తానని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మేంద్ర దగ్గర నుంచి అశురెడ్డి డబ్బులు తీసుకునే విషయం పూర్తిగా తేటతెల్లమవుతుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకునే ఎగ్గొట్టే ప్రయత్నంలోనే ఆమె బెదిరింపులు పాల్పడడం కూడా వేధించే కేసులు పెడతాను బెదిరించే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపైన పోలీసులు అయితే విచారణ కొనసాగుతుంది. అశురెడ్డికి త్వరలో నోటీసు పిలిచి విచారించి ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.